ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయుగాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ప్రియులరా ఒక స్థలాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. ఆ స్థలము లోపల ఉన్నటువంటి మనుషులు, మనము దీని గురించి ధ్యానించుకోబోతున్నాం. ఇప్పుడు నిన్నటి దినాన మనం హేరోదు గురించి మనం ధ్యానించుకున్నామండి. నిన్నటి దినాన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రి అయినటువంటి యోసేపు మరియులు వారు నజరేతు పట్టణం నుంచి వారు బెత్లెహేముకి వారు ప్రయాణం చేసి వస్తున్నారు. వారు బెత్లెహేములోనికి వచ్చినప్పుడు ఏదో ఒక చోట యేసుక్రీస్తు పుట్టాడు. అంటే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలోనే యేసుక్రీస్తు పుట్టాడు. ప్రియులారా, ఇప్పుడు ఆయనకి అంటే దారి అంటే ఎక్కడన్నా ఉండడానికి స్థలాన్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు. స్థలం లేదు, ఒక ఛత్రం మాత్రం కనిపిస్తుంది. కానీ ఆ ఛత్రంలో కూడా ప్రియులారా స్థలం లేదు. కాబట్టి ఆ ఛత్రం యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి పశువుల తొట్టెలో, పశువుల పాక కాదండి, పశువుల తొట్టెలో ఆయన ఏం చేస్తున్నారు ప్రియులారా, ఒక అంటే వస్త్రాలతో చుట్టి పశువుల తొట్టెలో ఆయన్ని ఉంచుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఛత్రాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ ఛత్రము ఏంటి అంటే మనం పూర్వంలో చూసామంటే ఈ ఛత్రము బోయేజు యొక్క వంశ ఇల్లు, గృహము అని కొంతమంది యొక్క ఛత్రం గురించి అంటున్నారండి. అంటే అర్థం ఏంటి? బోయేజు ఎవరు? దావీదుకి అంటే ఆయన దావీదు యొక్క పితరులలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యొక్క బోయేజు. ప్రియులరా, దావీదు యొక్క వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు. దావీదు యొక్క కాలం తర్వాత ఈ యొక్క బోయేజు యొక్క ఇల్లు ఛత్రంగా మార్చబడినట్లుగా కొంతమంది అంటున్నారండి. అప్పుడు ఇది ఛత్రంగా మార్చబడింది, కానీ దాని యొక్క పూర్వం చూస్తే అది దావీదు యొక్క పితరుల ఇల్లు. ఇప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు ఎవరు? దావీదు వంశానికి చెందిన ఒక వ్యక్తి. ఇప్పుడు దావీదు వంశంలో ఆయన పుట్టాలంటే ఎక్కడ పుట్టాలండి? దావీదు కుటుంబంలో పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి? దావీదు ఇంట్లోనే పుట్టాలి. అప్పుడు ఇది దావీదు ఇల్లు, వాస్తవాన్ని చెప్పాలంటే ఛత్రము. కాబట్టి వారు ఆ ఛత్రానికి వచ్చారు. ఆ ఛత్రంలో యేసయ్యను ఉంచారండి. యేసయ్యను ఆ ఛత్రంలో ఉంచారు. పశువుల తొట్టెలో ఉంచారు. అంటే పశువులు ఆ నీళ్లు తాగడానికి వస్తాయండి, నీళ్లు తాగడానికి వచ్చేటువంటి తొట్టెలో యేసయ్యను ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ లోపల ఆ భవనంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందికి స్థలాలు ఉన్నాయి, కానీ యేసయ్యకి స్థలం లేదు. ఆయన ఎక్కడుంచారంటే ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వలేదు. ఆయన ఎక్కడుంచారు? ఆ ఛత్రంలో ఏదో ఒక వైపు ఉన్నటువంటి ప్రియులరా ఆ యొక్క అంటే వారు ప్రయాణం చేసి వచ్చేటువంటి ఆ ప్రజలందరూ అంటే యోసేపు మరియలాగా చాలామంది ఆ రోజుల్లో బెత్లెహేముకి ప్రయాణం చేసి వచ్చి ఉంటారండి ప్రజాసంఖ్య కోసం. అప్పుడు అందరితో ఆ యొక్క ఛత్రం అంతా కూడా నిండిపోయింది. ప్రియులు ఎంతోమంది లోపల ఉన్నారు, కానీ యేసయ్యకు స్థలం లేదు లోపల. ఏదో ఒక స్థలం, చిన్న స్థలం ఇచ్చి అక్కడ వండుకోండి అని చెప్పి ఇచ్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఉంచింది ఎక్కడంటే ఆ యొక్క పశువులు తొట్టెలో ఉంచారు. అది మాత్రం కాదు, అక్కడ ఉండేటువంటి అది స్థలం ఏంటంటే ఆ వ్యక్తులు ప్రయాణం చేసి వచ్చినటువంటి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ఆ యొక్క ఛత్రంలో అంటే పాలు కొరకు, బలి కొరకు పెంచబడినటువంటి గొర్రెలు, ఇవన్నీ అక్కడ ఉన్నాయండి. అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే కొంతమంది పశువుల పాక అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండేటువంటి ఆ ఛత్రం యొక్క మనుషులను మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యూదులు. వారు ఏం చేశారు? యేసయ్యను త్రోసివేశారు. వారు యేసయ్యకి ప్రధానమైన స్థానాన్ని ఇవ్వలేదు, ఏదో చిన్న స్థానాన్ని ఒక పక్కన ఇచ్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన ఎవరండి? లోక రక్షకుడు, పాప విమోచన కొరకు విమోచన కలుగు చేయడానికి వచ్చాడు. అలాంటి మెస్సయ్యను ప్రియులారా వారు ఏం చేశారంటే విసర్జించారు. ప్రాముఖ్యమైన స్థలం ఇవ్వలేదు, ఏదో చిన్న స్థలాన్ని ఇచ్చారు. ఈరోజు మనము మన జీవితంలో యేసయ్యను ఏ స్థలంలో మనం ఉంచున్నామండి? మనం యేసయ్యకు మన జీవితంలో ప్రధానమైన స్థలాన్ని ఇచ్చున్నామా? లేకుంటే ఏదో ఒక మోడ్లో నువ్వు ఉండుకో యేసయ్య అని చెప్పి ఒక స్థలాన్ని ఇచ్చున్నామా అనేటువంటి దాన్ని ఆలోచించండి ప్రియులారా. మనం ఆలోచిద్దాం. మన జీవితంలో యేసయ్యకు ప్రధానమైనటువంటి స్థలాన్ని ఇద్దామండి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నటువంటి యొక్క రోజుల్లో ప్రియులారా మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. నా జీవితంలో యేసయ్య ప్రధానమైన స్థలంలో ఉన్నాడా, లేకుంటే ఏదో ఒక పక్కన ఉన్నాడా అనేటువంటి దాన్ని ఆలోచిద్దాము. మన జీవితంలో యేసయ్య ఏదో పక్కన కాదండి, ప్రధానమైనటువంటి స్థలంలో మన జీవితంలో యేసయ్య ఉండడానికి మనం అనుమతిద్దాం. ప్రార్థన చేద్దాం.
ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఆ సత్రంలో ఉన్న మనుషులు తండ్రి నిన్ను విసర్జించారు, నీకు ఏదో ఒక చిన్న స్థలాన్ని ఇచ్చారు, నువ్వు మిస్ అయ్యావానికి తండ్రి వారు గుర్తెరగలేకపోయారు. కానీ ఈ రోజులో మేము గుర్తెరిగి కూడా మా జీవితంలో నీకు ప్రధానమైన స్థలం ఇవ్వలేకుండా ఏదో చిన్న స్థలాన్ని మాత్రం ఒక పక్కనిస్తున్నామయ్యా. అలా కాదు, మా ప్రతి ఒక్కరి జీవితంలో నీకు ప్రధానమైన స్థానాన్ని ఇచ్చి నీ ద్వారా మేము మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.